చెప్తున్నానండి. మద్రాస్ జడ్జిమెంట్ ప్రకారంగా 3 నెలల్లో ఎసెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా పాస్ ఉంది కదా, ఎందుకు నోటిఫై చేయలేదు? అప్పటిదాకా ఆగమన్నది కోర్టు అంతే. ఎందుకు నోటిఫై చేయలేదు? ఎందుకు నోటిఫై చేయలేదు? నాకు డౌట్ శరత్ గారు ఇక్కడ ఒక డౌట్. గవర్నర్ ఒక నిమిషం ఒక డౌట్. రాష్ట్రపతిది 3 నెలలు అయిపోయింది, గవర్నర్ దేమో కాలేదు. మరి రాష్ట్రపతి నోటిఫై చేసేది ఉండే. యూ షుడ్ హావ్ యాక్టెడ్. మోడీని నువ్వు గాడ్సే వారసులు, ఆ వారసులు, ఈ వారసులు అని తిట్టే బదులు నోటిఫై చేయి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఒట్టిగా నల్ల దిక్కులేని వ్యవహారాలు తీసుకువచ్చి కేంద్రంతో రోజు ఘర్షణ వైఖరి, రోజు లొల్లి, ఇది ఏ రకంగా బీసీలకు ఉపయోగపడదండి? లక్షలాది రూపాయలు ఖర్చు అయింది. పైకి తిట్టినా సరే ఘర్షణ వైఖరి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి 2 రోజులు ఆగుదాం అంటే మోడీ గారి దగ్గరికి 2 రోజులు ఆగుదాం అంటే మరి భరత్ చాలా సార్లు నేను అన్నాను ఏమని, నాకున్న అండర్స్టాండింగ్ అంటే రేవంత్ రెడ్డి మోడీ మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. పార్టీ ఏ ధైర్యంతో పార్టీ లైన్దామని, లేకపోతే అన్న ఒక్క నిమిషం అన్న, నేను ఒకటి చెప్తా. ఓ భువనగిరి బిడ్డ, ఒక్క నిమిషము. భువనగిరి గుట్ట మీద కంటే వెనకట ఒకటి వచ్చి నేను భువనగిరి గుట్ట ఎత్తుకుంటా, నన్ను బాగా మేపూర్ అన్నాడట 2 ఏళ్ళు. అందరూ కాజులు, బిర్యానీలు అన్ని పెట్టి యాటలు కోచి వాడిని బలిసేటట్టు పెంచిన తర్వాత మా తాత అప్పటికే చెప్తుండట, వీడు లంగున్నాడు, వీడు లేపలేడు, ఇది ఉట్టి మాటలు చెప్తుండని. అంటే కూడా వినకుండా అందరు మేపిరట. 2 ఏళ్ళు వచ్చినాక లేపురా బిడ్డ, మరి ఇన్ని రోజులు మేపినాం కదా అంటే, అగో నేను లేపుతా అన్నది నిజమే, కానీ మీరు లేపి నా ఈప్ మీద పెడితే నేను ఎత్తుకుంటా అన్నాడట. అట్నే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎవరిని అడిగి పెట్టిండో 42 ఇప్పుడు కేంద్రం ఇస్తే, మోడీ ఇస్తే, మీరు లేపి నా ఎత్తులో పెడితే నేను ఇది అమలు చేస్తా అని అంటుండంటే, మనం ఆయన జర కథలు బయటపడని ఇవ్వకుంటామా మేము? ఇవాళ బీజేపీ పార్టీ ఎట్లా నువ్వెంతో నేనంత అన్నట్టున్నాం. పోరాటం చేయాలన్నా, ఇవాళ బయట పోరాటం చేయాలన్నా బీజేపీ రేపటి నుంచి చూడు నువ్వు మేమేం మాట్లాడతాము. తాడూరు ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి ఒక మంచి అవకాశం. 2, గవర్నర్ గారు ఈ రోజు హైకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ గారు అప్రూవల్ లేకుండా, గవర్నర్ గారి సంతకం లేకుండా మీరు జీవో ఎట్లిస్తారని చెప్పింది. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ పెద్దలు దయచేసి, నేను జీ తెలుగు ద్వారా మీ బీజేపీ పార్టీకి చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా, మీరు రేపు గవర్నర్ గారిని కలవండి. గవర్నర్ గారిని కలిస్తే ఒక్క నిమిషం అన్నా, మనం ఇప్పుడు మీరు బీసీ బిడ్డలు మాట్లాడలేను, ఒక సొల్యూషన్ రావాలని చెప్పి మీ జీ తెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చట్టం అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత